హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ వీడియో అనమాట. అంటే థర్స్‌డే వీడియోనండి. సో మార్నింగ్ అయితే నేను ఇంకా ఈరోజు రెసిపీస్ ఏమేం చేశాను అనేసి ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా చూపిస్తున్నానండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారండి. కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారనమాట. సో మీరు లైక్ చేయడం వల్లనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తది. అలానే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇంకా మార్నింగ్ అయితే బయట పనులైతే చేసేసానండి. సో బయట ఊడవడం గానీ, ఇంకా ఇల్లు ఊడవడం గానీ మొత్తం చేసేసాననమాట. ఆ తర్వాత ఇంకా సగం వంట అయిపోయిందండి ఇక్కడైతే. ఇంకా తర్వాత అయితే వీడియో ఆన్ చేశాననమాట నేనైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండీ, చాలా హడావిడిగా చేసేసాననమాట. ఇంకా వీడియో కూడా చేయలేదండి నేనైతే. ఆల్మోస్ట్ సగం వంట అయితే అయిపోయిందనే చెప్పుకోవచ్చు అనమాట. నేనైతే పప్పు చేసేసాను. పెసరపప్పు అయితే చేశానండి ఈరోజు వచ్చేసి. ఇంకా డైలీ నేను అంటే కూరగాయలే చేస్తున్నాను కదండి. సో పప్పు చాలా రోజులైంది చెయ్యక. ఇంకా ఈసారి అయితే పప్పు చేసేద్దాము. చిక్కుడుగాయ అయితే ఒలిచి పెట్టలేదండి. సో ఇంకా ఆ కర్రీ చేద్దాం అనుకున్నాను, కానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది కదండి, ఇంకా టైం పడుతుంది అనేసి. సో ఒలిచి పెట్టేస్తే ముందు రోజే తొందరగా అయిపోతుంది అనమాట. ఇంకా అది చేయలేదు కాబట్టి ఇంకా ఎందుకు అనేసి పప్పు అయితే పెట్టేశానండి నేనైతే. ఈరోజైతే ఇడ్లీలు చేస్తున్నానండి టిఫిన్లోకి అయితే. సో ఇంకా దాంట్లోకి వచ్చేసి చట్నీ చేస్తున్నాను అనమాట. ఇంకా నువ్వుల చట్నీ అయితే చేస్తున్నానండి. సో ఇడ్లీలోకి పప్పు కూడా చాలా బాగుంటుందండి. సో రెండిటికి అయిపోతుంది, రైస్కి అలానే ఇడ్లీలకి. ఇంకా నైట్ చేసిన చికెన్ అయితే కొంచెం మిగిలిపోయిందండి. సో చికెను, పప్పు అలానే చట్నీ అనమాట. ఏది నచ్చితే దాంతో ఇడ్లీ తినొచ్చు, అలానే రైస్ తినొచ్చు అనేసి నేనైతే కొంచెం చట్నీ కూడా చేసేసాను, అలానే పప్పు కూడా చేసేసానండి. ఇంకా చట్నీ అయితే రుబ్బేశాను కదా, ఇంకా తాలింపు అయితే వేసిస్తున్నాను అనమాట. సో పిల్లలైతే లేచారు ఆల్మోస్ట్. ఇంకా వాళ్ళైతే బ్రష్ చేసి ఇంకా రెడీ అవుతున్నారండి. సో పిల్లల టైం అయితే ఇంకా అవుతుందనమాట. సో ఫాస్ట్గా ఇక్కడైతే చేసేసానండి. మొత్తానికైతే వంట అయిపోవచ్చిందనమాట. సో బయట ఊడవడం కానీ, ఇల్లు ఊడ్చడం కానీ మొత్తం పని అయితే అయిపోయిందండి. ఇంకా తొందరగా ఈ ఇడ్లీలు పెట్టేస్తే ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే రైస్ అలానే కర్రీ అయితే చేసేసి ఇంకా చట్నీ చేసి పక్కన పెట్టేస్తానండి. ఇంకా పిల్లలు లేచి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాతనే ఇంకా వేడి టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట నేనైతే. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదండి, నిన్న సేమియా ఉప్మా చేశాను కాబట్టి ఈరోజు ఇడ్లీ పిండి అయితే మిగిలిపోయిందనమాట. సో మొన్న ఒక ట్రిప్ అయితే చేశానండి, ఇంకా ఫ్రిడ్జ్లో అలానే పెట్టేశానమాట. సో ఈరోజు అయితే చేస్తున్నానండి. ఇంకా పక్కనే పప్పు అయితే అయిపోయిందండి. ఇంకా పప్పు కూడా తాలింపు వేసేసుకుంటే ఇంకా అయిపోతుంది అనమాట. సో లాస్ట్లో అయితే ఇంకా కొద్దిసేపు అలా కాఫీ తాగుదాం అనుకుంటే పాలైతే తీసుకురాలేదండి. సో నిన్న రావడమే మేము చాలా లేట్ వచ్చామన్నమాట షాప్ నుంచి అయితే. ఇంకా పాలు తీసుకురావడం అయితే మర్చిపోయాను అనమాట. సో ఈరోజు అయితే డికాషన్ పెట్టేస్తున్నానండి. ముందే వర్షాకాలం కదండి, సో ఏదో ఒకటి వేడిగా తాగితేనే మనసుకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా వేరే పనుల మీద కొంచెం ధ్యాస అనేది ఉంటుందండి. సో అంతగా అలవాటైపోయిందనమాట. అందుకే ఇంకా పనులైతే ఆల్మోస్ట్ అయిపోయాయి కదా, ఇంకా ఇడ్లీ పెట్టేస్తే అయిపోతుంది అనేసి ఇంకా పక్కనైతే నేనైతే డికాషన్ పెట్టేశానండి. సో డికాషన్ అయ్యేలోపు నేనైతే ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా పెట్టేస్తానన్నమాట. సో ఇడ్లీల కోసం అనేసి ఇంకా నేనైతే ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే ఆయిల్ అయితే అప్లై చేసేసి తొందరగా పిండి వేసేసి పెట్టేస్తే ఇంకా ఇడ్లీ అయిపోతుంది. ఆ లోపు నేనైతే డికాషన్ తాగి కొంచెం సేపు కూర్చోవచ్చు అనేసి ఇంకా పక్కనైతే పెట్టేశానండి. ఇంకా ఆల్మోస్ట్ నాకు ఇడ్లీ కానీ దోశ పిండి కానీ మొత్తం అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడప్పుడు ఉప్మా చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటానండి, కానీ పిల్లలు తినరు కాబట్టి ఇంకా ఇడ్లీ దోశ అయితే డైలీ పెట్టినా కూడా తింటూ ఉంటారండి. ఇంకా మార్నింగ్ టైంలో పూరీలు చేద్దామంటే ఆయిల్ ఫుడ్ ఎందుకు అనేసి నేను చెయ్యనమాట. ఎక్కువ పర్సెంట్ అయితే నేను వితౌట్ ఆయిల్లో చేసే టిఫిన్సే ఇంకా ఇంట్లో చేస్తూ ఉంటానన్నమాట. సో అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తొస్తే ఇంకా పూరీలు కూడా చేస్తూ ఉంటానండి. సో టిఫిన్ చేయడానికి చాలా రకాలు ఉంటాయి, కానీ మా ఇంట్లో వచ్చేసి ఎక్కువ తినే టిఫిన్స్ వచ్చేసి ఇడ్లీ దోశ అనమాట. సో 3 పూటలు పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి. ఇంకా చెప్పాలంటే ఇడ్లీ అయితే చాలా తింటారనమాట. సో సాఫ్ట్గా చాలా మెత్తగా దూదిలాగా అయితే వస్తాయండి అవైతే. ఇంకా ఇంతకు ముందైతే రీతు అస్సలు తినకపోయేదండి. ఇంకా ఈ మధ్యనైతే చాలా ఇష్టపడి తింటుందనమాట. సో అంత టేస్టీగా అంత బాగా వస్తున్నాయన్నమాట. సో అందుకే ఇంకా పిల్లలైతే టిఫిన్కి చాలా అలవాటు అయితే పడిపోయారనమాట. సో అందుకే నేను ఎప్పుడు చేసి
చేసినా కూడా ఇడ్లీ కానీ దోశ కానీ ఈ 2 ఎక్కువ పర్సెంట్ అయితే చేస్తూ ఉంటానండి. మీరైతే ప్రతి వీడియోస్‌లో అయితే చూస్తూ ఉంటారు కదా! సో, ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా నేనైతే పక్కనే ఇడ్లీ బ్యాటర్ అయితే ఇంకా ఇడ్లీ ప్లేట్స్‌లోకైతే వేసేసానండి. ఇంకా మా వారొచ్చి ఇంకా పొలం సైడ్ వెళ్ళేసి వస్తాను మార్నింగ్ కొద్దిసేపు, ఇంకా పిల్లలైతే రెడీ అవుతున్నారు కదా అనేసి ఇంకా పక్కనే సరే వెళ్ళొచ్చు కానీ ఇంకా డికాషన్ అయితే తాగి వెళ్ళు అని చెప్తే ఇంకా మా వారి కోసం నా కోసం అయితే 2 గ్లాసులు అయితే డికాషన్ అయితే వేసిస్తున్నాడండి. ఇంకా నేనైతే ఇడ్లీలు అయితే వేసేసాననమాట. ఇంకా ఇవి ఇడ్లీలు అవుతున్న కొద్దీ నేను కొద్దిసేపు కూర్చొని ఇంకా డికాషన్ తాగేసి నెక్స్ట్ ఇంకా మొత్తం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి వంట అయితే. ఇంకా పప్పు ఒక్కటి తాలింపు వేసేస్తే అయిపోతుందన్నమాట. సో, ఇంకా ఈ ఇడ్లీ అయిన తర్వాత ఇంకా ఆలోపు నేనైతే పప్పులోకి ఇంకా సాల్ట్ అలానే కొంచెం వాటర్ కలిపేసి అయితే పెట్టేస్తే ఇంకా పప్పు తాలింపు వేసేస్తే మొత్తం వంట అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా తొందరగా టిఫిన్ కట్టేస్తే అభి అయితే స్కూల్కి వెళ్ళిపోతాడనమాట. సో, అభి వెళ్ళిన తర్వాత ఇంకా రీతునైతే జడలు వేసి స్నానం చేయించి తనని రెడీ చేయించాలి కాబట్టి నెక్స్ట్ తన ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇలా ఉంటుందండి మార్నింగ్ హడావిడి అయితే. సో, అందుకే నేనైతే ఈరోజు సగం పనులు చేసేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేశానన్నమాట. సో, బయట ఊడవడం కానీ ఇల్లు ఊడవడం కానీ ఇంకా రైస్ పెట్టేసి కర్రీ చేసేసిన తర్వాత వీడియో అనేది ఆన్ చేశానండి. సో, అంత హడావిడి ఉంటుందన్నమాట. ఇంకా వీలైతే మాత్రం కంప్లీట్ వీడియో అయితే చూపిస్తూ ఉంటానండి. సో, ఈరోజు వీడియో వచ్చేసి ఇదన్నమాట. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో, నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ చెప్తున్నాను. అలానే ఈ వీడియో నచ్చితే కనుక నెక్స్ట్ మంచి వ్లాగ్స్ మీరు చూడాలి అనుకుంటే కనుక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసుకోండి. అయితేనే మీరు నేను పెట్టే ప్రతి వీడియోస్ అయితే మీరు చూడగలుగుతూ ఉంటారండి. సో, మన వీడియోస్లో అయితే చాలా మంచి కంటెంట్స్తో అయితే ఇంకా ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయండి. అవన్నీ చూసేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను నేనైతే. సో, ఓకే అండి, ఇంకా వీడియో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.